ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఓం నమో వెంకటేశాయ. హైందవ భక్త కోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో హైందవ వైదిక కార్యక్రమాలను నిరంతరం మీకందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్స్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబా స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. టీవీ ఛానల్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా హిందూ ధర్మం టీవీ ఛానల్ నిర్వహిస్తున్న అన్నమయ్య కీర్తనల బృందగాన పోటీ కార్యక్రమం అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కార్యక్రమంలో మనం ఫైనల్ రౌండ్కి వచ్చేసాం. ఇందులో మొత్తం 5 టీంలు ఫైనల్కి పోటీ పడబోతున్నాయి. ఇందులో మొత్తం 3 థీమ్స్లో టీమ్స్ తమ కీర్తనలు ఆలపించాల్సి ఉంటుంది. మరి మన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డాక్టర్ రమాప్రభ గారు, విద్యాభారతి గారు మరి కార్యక్రమానికి విచ్చేశారు. డాక్టర్ రమాప్రభ గారు, మరి మన సంప్రదాయం ప్రకారం ఒక అన్నమాచారి కీర్తన మీగళం నుంచి. శరణు శరణు విభీషణ వరద, శరణు శరణు విభీషణ వరద, శరది బంధన రామ సర్వగుణ సోమ, శరణు శరణు విభీషణ వరద, శరది బంధన రామ సర్వగుణ సోమ, శరణు శరణు విభీషణ వరద రామ. మారీచ సుబాహు మదమదన తాటకహర, క్రూరేంద్ర జేతుల గుండుగండ, మారీచ సుబాహు మదమదన తాటకహర, క్రూరేంద్ర జేతుల గుండుగండ, దారుణ కుంభకర్ణ ధనుజ శిరఛేదక, దారుణ కుంభకర్ణ ధనుజ శిరఛేదక, వీర ప్రతాప రామ విజయ వీర మా, శరణు శరణు విభీషణ వరద, శరది బంధన రామ సర్వగుణ సోమ, శరణు శరణు విభీషణ వరద. శంకర చాప భంజక జానకీ మనోహర, పంకజాక్ష సాకేత పట్టణాధీశ, శంకర చాప భంజక జానకీ మనోహర, పంకజాక్ష సాకేత పట్టణాధీశ, అంకిత బిరుద శ్రీ వెంకటాద్రి నివాస, అంకిత బిరుదు శ్రీ వెంకటాద్రి నివాస, ఓంకార రూప రామ ఉరు సత్య కామ, అంకిత బిరుద శ్రీ వెంకటాద్రి నివాస, ఓంకార రూప రామ ఉరు సత్య కామ, శరణు శరణు విభీషణ వరద, శరది బంధన రామ
ಸರ್ವಗುಣ ಸೋಮ ಶರಣು 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 ವಿಭೀಷಣ ವರದ ರಾಮ. అద్భుతం రమప్రభ గారు, చాలా చాలా చక్కగా ఉంది అన్నమయ్య వారి రాముల వారి సంకీర్తన. కానీ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈరోజు మన థీమ్ కూడా ఆ శ్రీరాముల వారి మీదే. చిన్నారులు మరి కీర్తనలు ఆలపించబోతున్నారు. మరి రాముల వారి నామాన్ని ఒక్కసారి పలికితేనే చాలు మనకి విష్ణు సహస్రనామ పారాయణం చేసినంతగా ఫలం లభిస్తుంది అని అంటారు కదా. మరి ఇక్కడ చిన్నారులు ఈరోజు ఆ రాముల వారి పాటలనే పాడుతూ ఉంటే కంప్లీట్గా ఒక ఎపిసోడ్ అంతా కూడా ఒక యజ్ఞంలా అనిపిస్తుందేమో. విద్యాభారతి గారు మా కోసం ఒక అన్నమాచారి కీర్తన. విజయ కేతనం ఎగరేస్తున్నాం కాబట్టి విజయ రాముడి మీద, వీర రాఘవుడి మీద ప్రయత్నిస్తాను. వినుడిదే రఘుపతి విజయములు, వినుడిదే రఘుపతి విజయములు, పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు, పనుపడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు. కులగిరులదిరెను కుంభిని వడకెను ఇలరాముడు రథమెక్కినను. కులగిరులదిరెను కుంభిని వడకెను ఇలరాముడు రథమెక్కినను. కలగే వారిధులు కంపించే జగము బలువిలు నమ్ములు వట్టినను. వినుడిదే రఘుపతి విజయములు. పిడుగులు దొరిగెను పెనుగాలి విసరె తొడబడి బాణము దొడగినను. ముడివడి దిక్కులు మొక్కె దిగ్గజములెడపగ రావణు నేసినను. వినుడిదే రఘుపతి విజయములు, పనుబడి రాక్షస బాధలుడిగెను. వినుడిదే రఘుపతి విజయములు. అద్భుతం విద్యాభారతి గారు, సూపర్. మన మొదటి టీం అరుంధతి టీం విచ్చేశారు. హాయ్ అరుంధతి టీం, కంగ్రాచులేషన్స్, మీ అందరికీ ఫైనల్కి వచ్చారు. చాలా చక్కగా ముద్దుగుమ్మలందరూ రెడీ అయ్యారు. ఈరోజు థీమ్ గుర్తుందా? ఎవరు? రాముల వారి పాటల మీద. ఓకే, ఈరోజు అందరూ మీరేంటి లవకుశలా? ఓకే, సిద్ధంగా ఉన్నారా? ఏ పాట ఆలపించబోతున్నారు? మేము పాడబోయే పాట నమో నమో దశరథ నందన రామ, ఏ రాగం? ద్విజావంతి. సూపర్. మరి సిద్ధంగా ఉన్నారు కదా? అసలే ఫైనల్స్ కదా, మనం గెలిచే తీరాలి. ఓకేనా? సిద్ధంగా ఉన్నారా? రైట్. చాలా జోష్గా పాడాలి, రాముల వారిని మెప్పించాలి కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. నమో నమో దశరథ నందన రామ, నమో నమో దశరథ నందన రామ, కమనీయ యాగ భాగ కర్త రామ, నమో నమో దశరథ నందన రామ, కమనీయ యాగ భాగ కర్త రామ, నమో నమో దశరథ నందన రామ, జయ నందన రామ, శుభ నందన రామ, జయ నందన రామ, శుభ నందన రామ. కాకుత్సకుల రామ, కౌసల్య సుత రామ, శ్రీకర గుణోన్నత శ్రీరామ, కాకుత్సకుల రామ, కౌసల్య సుత రామ,
श्रीकर गुणोन्नत श्रीराम काकासुर वैरि राम कौशिक वत्सल राम भीकर ताटकान्तक बिरुद राम काकासुर वैरि राम कौशिक वत्सल राम भीकर ताटकान्तक बिरुद राम नमो नमो दशरथ नंदन राम कमनीय याग भाग कर्त राम नमो नमो दशरथ नंदन राम जय नंदन राम शुभ नंदन राम जय नंदन राम शुभ नंदन राम वारिधि बंधन राम वारिहरण राम चारुहर कोदंड भंजन राम वारिधि बंधन राम वालिहरण राम चारुहर कोदंड भंजन राम दारुणि जापति राम दशकंठ हर राम सार विभीषण भीषेचन राम दारुणि जापति राम दशकंठ हर राम सार विभीषण भीषेचन राम नमो नमो दशरथ नंदन राम कमनीय याग भाग कर्त राम नमो नमो दशरथ नंदन राम जय नंदन राम शुभ नंदन राम जय नंदन राम शुभ नंदन राम अमर पालन राम अयोध्या राम समर कोविद राम सर्वज्ञ राम अमर पालन राम अयोध्या राम समर कोविद राम सर्वज्ञ राम विमल राम श्री वेंकटगिरि राम रमण शरणागत रक्षक राम विमल राम श्री वेंकटगिरि राम रमण शरणागत रक्षक राम नमो नमो दशरथ नंदन राम कमनीय याग भाग कर्त राम नमो नमो दशरथ नंदन राम कमनीय याग भाग कर्त राम नमो नमो दशरथ नंदन राम जय नंदन राम शुभ 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 नंदन राम సూపర్ అరుంధతి టీం చాలా 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 బాగా పాడారు. మరి మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం, ఓకేనా? సో ఫైనల్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం భయం అయితే ఉంటుంది. బ్రహ్మప్రభ గారు, విద్యాభారతి గారు, మన చిన్నారుల పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఫైనల్స్కి వచ్చేసారు. శుభాభినందనలమ్మా మీ అందరికీ. ఇంకా ఉత్కంఠ మొదలైంది కాబట్టి అలాగే మీరు కూడా పెర్ఫామ్ చేశారు. చాలా బాగా ఒకే వాయిస్లో అనిపించింది. క్లీన్ అండ్ నీట్ పెర్ఫార్మెన్స్. ఫైనల్స్కి ఎలాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఉండాలో ఆ స్థాయిలోనే అనిపించింది నాకు. రాముల వారి కీర్తనలకి మహాలక్ష్మి ఎంత ప్రశాంతత ఉంటుందో, అంటే మనం ఎపిసోడ్స్లో వస్తున్నాం కదా, నరసింహస్వామికి ఒక అలర్ట్నెస్ వస్తుంది, హనుమంతుల వారు అంటే ఒక ధైర్యం వస్తుంది, కృష్ణలీలలు అంటే మనం ఆ లీలలోకి వెళ్ళిపోతాం, పిక్చర్ వచ్చేస్తుంది మనకి. రాముల వారంటే ఎన్నో కథలు ఉన్నాయి, రామాయణం తెలుసు మనందరికీ చిన్నపిల్లలతో సహా, కానీ ఒక ప్రశాంతత, ఆ రామ 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 ఆ నామ వింటేనే ప్రశాంతత.
సో అలాగే అనిపించింది, అంత ప్రశాంతంగా అనిపించింది మీ పెర్ఫార్మెన్స్. ఆ చిన్న తల్లి కూడా మీ అందరికన్నా చిన్నది, చక్కగా పాడారు మీరందరూ. ఆల్ ది బెస్ట్. రమప్రభ గారు చక్కగా పాడారు. అందరూ విద్యాభారతి గారు చెప్పినట్టు ముక్తకంఠంగా పాడారు. అసలు ఈ పాట నాగేశ్వరరావు నాయుడు గారు అద్భుతమైన స్వరరచన చేశారు. వారిని తలుచుకోవాలి. ఎందుకంటే ఒక సంకీర్తన బయటికి రావాలంటే ఆ భాండాగారం తలుపులు తెరుచుకుని దానికి తాళాలు తీసి అక్కడ బీరాలు అంటారు రాయలసీమలో. ఆ రాయలసీమ మాండలికం బీగం అంటారేంటో. అటువంటి బీగాలన్నీ తీసి ఒక సంకీర్తనను బయటికి తీసి శుద్ధి చేసి దాన్ని ప్రక్షాళన చేసి దానికి స్వరం చేకూర్చి జీవం పోయడం అనేది ఒక ఉత్తమ ప్రక్రియ. అది నాగేశ్వర నాయుడు గారు అద్భుతంగా చేయగా వాణి జయరామ్ గారు దాన్ని ఎంచుకుని పాడడం మరింత ఘనతనిచ్చింది ఈ సంకీర్తనకి. ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ గొంతు ఎప్పటికీ ఉంటుంది. వాణి జయరామ్ గారు పాడినటువంటి అద్భుతమైన ఇది నాగేశ్వరరావు నాయుడు గారి ద్విజావంతి సృష్టి. ఎందుకంటే ద్విజావంతి రాగమే అటువంటిది, ఒక రామతత్వాన్ని ఆపాదిస్తుందేమో అని అనిపిస్తుంది. అలాగే మనం రామ అనేటప్పటికీ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటారు. రమయతీతి రామ అనేది ఒకటి అంటే, ఒక అక్షరం అంటేనే, ఒక్కసారి అంటేనే చాలు, అది ఎంత ఆ పదం ఒక్కటి చదివినా చాలంటారు. అటువంటిది అన్నమాచార్యుల వారు రామాయణం అంతా కూడా కొట్టే తెచ్చేలాగే ఒక సంకీర్తనలో మొత్తం వచ్చేటట్టుగా ఇందులో నిక్షిప్తం చేసి పెట్టేశారు. కౌసల్యకి పుట్టడం దగ్గర నుంచి ఒక్కొక్కసారి అదే విశ్వామిత్రుడితో వెళ్ళడం, ప్రతి విషయం కూడా అందులో నిక్షిప్తం చేసి చివరికి అమరపాలిత రామ అయోధ్యాపతి రామ, అమరపాలన అయోధ్యాపతి రామ అంటారు. అయోధ్యానికి నువ్వు రాజు అయ్యావు, సరే ఎక్కడున్నావు అని మేము అందరం అనుకుంటున్నావా, నువ్వే నా యొక్క విమలరాముడివి. ఎవరి విమలరాముడు? కలియుగంలో కూడా ఉన్నాడు సుమా. అయోధ్య వెళ్ళిపోయి మీ త్రేతాయుగంలో ఉండక్కర్లేదు. ఈ కలియుగంలో మన మధ్య ఉండేటువంటి వెంకటగిరి రాముడే నా విమల రాముడు అని ఒక ముక్తాయింపు ఇచ్చాడు ఇక్కడ. అది అద్భుతమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. దశావతారాల్లో స్వామివారు ఈ స్వామివారి ప్రసక్తి తెస్తూనే ఎలా ఉన్నావో అని స్వామివారికి గుర్తు చేస్తూ మనకి కూడా మనందరికీ కూడా గుర్తు చేస్తున్నట్టుగా చేసేటువంటి ఘనులు మన తాళపాక అన్నమాచార్యులు వారు. చాలా అద్భుతమైన విషయాల్ని తెలుసుకునే అవకాశాన్ని ఈనాడు హిందూ ధర్మం ఛానల్ మనందరికీ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ రమప్రభ గారు, థ్యాంక్ యూ విద్యాభారతి గారు, అరుంధతి టీం. ఓకే, మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఓకేనా? ఫైనల్స్ వరకు మరి మనం విన్ అవుతామా లేదా, విజయం మనల్ని వరిస్తుందా లేదో వేచి చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, సూపర్ పర్ఫార్మెన్స్. మన తదుపరి టీం హనీషా టీం వేదిక మీదకి విచ్చేశారు. మరి మన శ్రీరాముల వారి మీద ఏ కీర్తన ఆలపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అనీషా టీమ్, కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ వరకు వచ్చారు. 6వ రౌండ్లో అనీషా దాదాపు ఏడ్చినంత పని చేసావు కదా. ఓకే, సో శ్రీరాముల వారి మీద ఏ పాట ఆలపించబోతున్నారు ఇప్పుడు? రామ దశరథ రామ. ఏ రాగం? విశారద. ఓకే, సిద్ధంగా ఉన్నారా? యా కదా. ముందు రౌండ్లో ఉన్న టెన్షన్ కొంచెం తీసుకుని వచ్చావా లేదా? ఉంటుంది. ఓకే, సో కీర్తనతో అయితే సిద్ధంగా ఉన్నారు. శ్రీరాముల వారిని మెప్పించి కదా మనమైతే విజయాన్ని సాధించాలి ఎలా అయినా, అంతేనా? చాలా చక్కగా ఉన్నారు ముద్దుగుమ్మలందరూ, చాలా చాలా బాగున్నారు. ఓకే, అంతే బ్యూటిఫుల్గా మీ కీర్తన కూడా ఉండాలి, జోష్గా కూడా ఉండాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అనీషా టీమ్. రామ జయ రామ రామ జయ రామాయ రామ భద్రాయ జయ రామ చంద్రాయ వేదసే జయ రామ రామ జయ రామ రఘు
दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम करुणानिधि राम कौसल्यानंदन राम परम पुरुष सीतापति राम सरधि बंधन राम सरधि बंधन राम सवन रक्षक राम गुरुधर रविवंश कोदंड राम सरधि बंधन राम सवन रक्षक राम गुरुधर रविवंश कोदंड राम पनि प म प मरि सरि म सरि मरि रि म प म पनि प पनि सरि मरि सरि 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 म प मरि सरि म मरि स नि प म मरि सरि म राम दशरथ राम धनुजहरण राम दशरथ सुत राम विनुत अमर स्तोत्र विजय राम धनुजहरण राम दशरथ सुत राम विनुत अमर स्तोत्र विजय राम मनुजवतार राम राम महनीय गुण राम अनिलज प्रिय राम अयोध्य राम मनुजवतार राम महनीय गुण राम अनिलज प्रिय राम अयोध्य राम राम दशरथ राम सुललित यश राम सुग्रीवा वरदा राम कलुष रावण भयंकर राम सुललित यश राम सुग्रीवा वरदा राम कलुष रावण भयंकर राम विलसित रघुराम सरि मरि म प म पनि पनि स सा नि प मरि स विलसित रघुराम वेद गोचर राम कलित प्रताप श्री वेंकटगिरि राम विलसित रघुराम वेद गोचर राम कलित प्रताप श्री वेंकटगिरि राम पनि प म प मरि सरि म सरि मरि रि म प म पनि प पनि सरि मरि मरि सनि सरि म प मरि सरि म मरि स नि प म मरि सरि म राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम
అద్భుతంగా ఉంది హనీషా టీం. అసలు మేమందరం అయితే భద్రాచలంలో ఉండొచ్చాం ఇప్పటి వరకు. అంత అద్భుతంగా పాడారు. మరి జడ్జెస్ ఏమన్నారో తెలుసుకుందామా? విద్యాభారతి గారు, రమాప్రభ గారు, ఎంత అద్భుతంగా అనిపించిందో నాకైతే. అంతా రామమయం అన్నట్టుంది. పిల్లలు అంతా చక్కగా ఏదో అయోధ్యలో తిరుగుతూ పాడుతున్నారా అనిపిస్తుంది నాకైతే. అలా ఉంది. ఇందాక మేడం చెప్పినట్టు ఇందాక మన వాళ్ళు పాడింది తెలుగులో రామాయణ వర్ణన అయితే, ఇది సంస్కృతంలోనేమో అనిపిస్తుంది. మనం మేడం చెప్తే విందాము. నా మటుకు నాకు చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. కొంచెం ల్యాండింగ్స్ దగ్గర అక్కడ శృతులు కొంచెం ఇంకా అనిపిస్తున్నాయి. ఇంకా ఆ ఛాన్స్ తీసుకోవద్దు మీరు, ఫైనల్స్ కదా. ఓకే, ఆ శ్లోకం ఎక్స్పెరిమెంట్ బాగుంది. మీ అందరి వాయిస్లు చక్కగా వచ్చాయి, చాలా బాగుంది. ఫైనల్స్ పర్ఫార్మెన్స్ లాగే ఉంది. కొంచెం చిన్న ల్యాండింగ్స్ దగ్గర అక్కడ కొద్దిగా ఓకే చూసుకోవాలి అంతే. ఓకే, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. ధన్యవాదాలు. రమాప్రభ గారు చక్కగా పాడారు. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రామనామం రమ్యంగా ఉంది, మీరు పాడడం రమ్యంగా ఉంది, మీరు రమ్యంగా ఉన్నారు. చాలా బాగుంది. ఈ డ్రెస్ కోడ్ కూడా అంతా అలాగా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగుంది, కస్టమైజ్ చేసుకున్నట్టున్నారు ఈ వారంలోగా. చాలా బాగుంది అందరూ కూడా. అలా ఈ విద్యాభారతి గారు చెప్పి ఈ విశారద అనేటువంటి రాగం చక్రవాక రాగం యొక్క జన్యం. ఈ అద్భుతమైన సృష్టి ఎవరో కాదు, మన బాలకృష్ణ ప్రసాద్ గారే. అయితే ఒక విశేషం, విద్యాభారతి గారిని ఐడెంటిఫై చేసింది గూగుల్ అమ్మ. ఆ గూగుల్లో విశారద రాగం కొట్టగానే వస్తాయన్నమాట, అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో విద్యాభారతి ఎమినెంట్ వోకలిస్ట్ విద్యాభారతి గారు హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఆర్డెంట్ డివోటీ ఆఫ్ బాలకృష్ణ ప్రసాద్ గారు. అండ్ షీ హ్యాస్ రెండర్డ్ దిస్ విశారద రాగం అనేసి వస్తుంది గూగుల్లో. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హర్. అంటే చక్కగా ఇటువంటి సంకీర్తనలు ఎక్స్ప్లోర్ చేస్తూ మన మధ్య ఉండేటువంటి గురువులు మధ్య, శిష్యుల మధ్య ఒక బంధం పెరుగుతుంది. రాముల వారు శరధి బంధన అంటే ఇక్కడ గురు శిష్య బంధన చాలా ముఖ్యం. బహుశా అందుకేమో ఈ పద సంకీర్తనాభిషేకం చేస్తున్నది కూడా ఈ ఛానల్ వాళ్ళు అనిపిస్తుంది. ముఖ్యంగా మనుజావతార రామ అని అంటారు. అర్చామూర్తి అని వెంకటేశ్వర స్వామిని అన్న అర్చావతారంగా మనం ఎలా చెప్తామో, మనుజావతార మానవ అవతారంలో రాములు వారిని మనుజావతార అని పిలుస్తూ ఎక్కువసార్లు విజయరామ అనడం, విజయమే అన్నమాచార్యుల వారికి. ఏ క్షణాన వాల్మీకి మహర్షి రాముల వారి గురించి, రామాయణం గురించి ప్రస్తావించారో తెలియదు, కానీ అది చాలా మధురమైన క్షణం. ఈ సృష్టి ఉన్నంత వరకు రాముల వారు అలాగే ఉంటారు. అటువంటి రామ, దశరథ రామ అని మనమే పిలుచుకుని రాముల వారిని ఎదురుకుండా కూర్చోపెట్టి మనం పిలుస్తున్నట్టుగా ఉంటుంది ఈ సంకీర్తన. దాన్ని అంతే అద్భుతంగా స్వరపరిచారు, అంతే అద్భుతంగా తాళపాక వారు మనకి అందించారు, అంతే అద్భుతంగా ఈ చిన్నారులు గానం చేశారు. థ్యాంక్ యూ రమాప్రభ గారు, థ్యాంక్ యూ విద్యాభారతి గారు. నిజంగానే రాముల వారి కళ్యాణానికి రెడీ అయి వెళ్తారు కదా భద్రాద్రికి, అలాగే ఉన్నారు మీరందరూ, అలాగే ఆలపించారు. ఆల్ ది బెస్ట్. మరి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మరి మన ఫైనల్ రౌండ్లో ఉండకుండా జాగ్రత్త పడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మరి థ్యాంక్ యూ. జనని భవిష్య టీం వెల్కమ్. ఫైనల్స్కి వచ్చేసాం కదా, కంగ్రాచులేషన్. ఏ పాట పాడబోతున్నారు? రాజీవ నేత్రాయ. ఓ, ఏ రాగం? జోగ్ రాగం, హిందుస్థానీ రాగం. ఓ, సిద్ధంగా ఉన్నారా అందరూ? yes ma'am. ఓకే, రాముల వారి థీమ్లో మరి పాటలు పాడబోతున్నారు, ఫైనల్స్కి వచ్చేసారు. కొంచెం టెన్షన్ ఉంది, కానీ టెన్షన్ కంటే ముందు మధురమైన రామనామం వింటే ఆటోమేటిక్గా అన్నీ సమసిపోతాయి, అంతే కదా? ఆల్ ద బెస్ట్. మరి బాగా పాడాలి. Thank you. राजीव नेत्राय राघवाय नमो. राजीव नेत्राय राघवाय नमो. सौजन्य निलयाय जानकीशाय राजीव नेत्राय राघवाय नमो. सौजन्य
राजीवनेत्राय राघवाय नमो। दशरथतनूजाय ताटकदमनाय कुसिकसम्भवयज्ञ गोपनाय दशरथतनूजाय ताटकदमनाय कुसिकसम्भवयज्ञ गोपनाय पशुपति महाधनुर्भञ्जनाय नमो। पशुपति महाधनुर्भञ्जनाय नमो। विशदभार्गव राम विजयकरणाय विशदभार्गव राम विजयकरणाय राजीवनेत्राय राघवाय नमो। सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो। वरितधर्माय शूर्पणखाङ्गहरणाय खरदूषणादिरिपुखण्डनाय वरितधर्माय शूर्पणखाङ्गहरणाय खरदूषणादिरिपुखण्डनाय तरणि संभव सैन्य रक्षकाय नमो। तरणि संभव सैन्य रक्षकाय नमो। निरुपम महावारी निधिबन्धनाय निरुपम महावारी निधिबन्धनाय राजीवनेत्राय राघवाय नमो। सौजन्यनिलयाय जानकीशाय राजीवनेत्राय राघवाय नमो। हत रावणाय संयमिनादवरदाय अतुलितायोध्या पुराधिपाय। हत रावणाय संयमिनादवरदाय अतुलितायोध्या पुराधिपाय। हितकर श्रीवेङ्कटेश्वराय नमो। हितकर श्रीवेङ्कटेश्वराय
జనని భవిష్య టీమ్ సూపర్ చాలా చాలా బాగా పాడారు. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. ఓకే, డాక్టర్ రమాప్రభ గారు మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చక్కగా పాడారు. ఇది ఒక మంచి సంస్కృత పదజాలంతో నమో నమో రాఘవాయ అనేటువంటి త్యాగరాజస్వామి వారి దేశిక తోడిలోని మొట్టమొదటి త్యాగరాజస్వామి వారు చేసినటువంటి దివ్యనామ సంకీర్తన గుర్తొస్తుంది. రాఘవాయ నమో అనగానే అంతకన్నా ఎంతో ముందే కదా అన్నమాచార్యుల వారు దీన్ని చేశారు. ఇందులో ముఖ్యమైన విశేషం ఏంటంటే రాజీవనేత్రాయ అని అంటూ మొదలు పెడతారు అన్నమాచార్యుల వారు. అంటే తామరస దళనేత్ర అంటాను చూడండి, తామర సాక్షాయ, తామర కన్నులు, విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ తేనమ. పురుషులకే ఇంకా చూడాలనిపించేటువంటి అందం, సౌందర్యం, లోకోత్తర సౌందర్యం శ్రీరాముని సొంతం కదా. అటువంటి రాజీవనేత్రాయ రాఘవాయ అని చెప్తూనే చిత్తూరు గ్రామంలో దగ్గరుండేటువంటి వాయల్పాడు అనేటువంటి గ్రామంలో ఉన్న కోదండ రామస్వామిని గూర్చి అన్నమాచార్యుల వారు తదాది వాళ్ళ వంశీకులందరూ కూడా అనేక సంకీర్తనలు రచించారు. అయితే ఆ వాయల్పాడులో ఉండేటువంటి కోదండ రామస్వామి వావిలిపాటి అనేటువంటి ముద్ర కూడా ఇందులో ఉంటుంది. అయితే ఈ కోదండరాముడికి ఇక్కడ ఉండేటువంటి మా వెంకటగిరి స్వామికి ఏమీ భేదం లేదు, అభేదమే సుమా అని చూపుతూ చిట్ట చివరి చరణంలో హితకర శ్రీ వెంకటేశ్వరాయ నమో అని చెప్తారు. అక్కడ నువ్వు చిత్తూరులో ఉండేటువంటి రాముల వారు ఉన్నారు, అతనును ఈ తిరుమలగిరిరాయ మా వెంకటేశ్వరుడు రెండూ కూడా ఒకటే అనేటువంటి కోదండరాముడు వెంకటేశ్వర స్వామి ఒకటే అనేటువంటి విష్ణు విభవాలన్నీ కూడా ఒక్కటే అని పదే ఒక కొత్త కోణంలో చెప్పినటువంటి పదకవితా పితామహుడు సదాస్మరణీయుడు కదా. మీరు కూడా చాలా చక్కగా పాడారు. మన తెలుగువారి గర్వకారణమైనటువంటి నిహాల్ గారు దీన్ని జోగు రాగంలో అత్యద్భుతంగా చేశారు. వారు మంచి కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసులు, అలాగే హిందుస్థానీ చక్కగా పాడతారు, సినీ గీతాలు బాగా పాడతారు, సద్గురువు. వారికి ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. మీరు కూడా మంచి పాట ఎంచుకున్నారు, బాగుంది. థ్యాంక్ యూ రమాప్రభ గారు. అండ్ విద్యాభారతి గారు మీకు ఎలా అనిపించింది? ఒకసారి శివుడిని పార్వతీదేవి అడిగిందిట, నువ్వు ఎప్పుడు కళ్ళు మూసుకుని ఎవరినో ధ్యానిస్తూ ఉంటావు కదా స్వామి, లోకమంతా నీవేపు చూస్తూ ఉంటుంది కదా, నువ్వెవరిని స్మరిస్తూ ఉంటావు అని అడిగితే నేను రామనామం చేస్తూ ఉంటానని చెప్తాట శివుడు. అంటే అంత ప్రీతిపాత్రమైనటువంటి రామనామం శివుడికి. శివ వైష్ణవ భేదాలు లేని ఒక తత్వాన్ని మనకి కనబరుస్తూ ఉంటుంది ఆ కథ. అలాగే ఎంతోమంది మహానుభావులు స్వరపరిచారు కూడాను. మేడం చెప్పినట్టు నిహాల్ ఆయన క్లాసికల్ పంథాలో కూడా ఎన్నో కచేరీలు చేసి ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి. అలాగే సినీ సంగీతంలో కూడా ఆయన ప్రవేశం ఉంది. ఎంతోమంది సమర్థవంతమైన గాయకులను తయారు చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గురువు. ఆయన స్వరపరిచినటువంటి కీర్తన అద్భుతంగా మీరు కూడా పాడారు. మీ గురువు గారి ట్రైనింగ్లో చక్కగా పాడారు. కొంచెం హాఫ్ ఏమైనా పెంచుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉండేదేమో అని అనిపించింది. కానీ మూడో లైన్ కొంచెం పైకి ఉంటుంది కాబట్టి దానివల్ల భయపడి ఉండొచ్చు మీరు. పల్లవి అదే దానికోసం పర్వాలేదు, అంటే కింద కొంచెం ఇబ్బంది ఏమో అనిపించింది, కానీ మీ శృతులేం పోలేదు, అలా ఏమీ ఇబ్బంది లేదు, బాగుందమ్మా, క్లీన్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు, థ్యాంక్ యూ రమాప్రభ గారు. జనని భవిష్య టీమ్ ఆల్ ది బెస్ట్. మరి 2 థీమ్స్ కూడా ఉన్నాయి, సో దానికి కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? సో ఈ చిన్న కరెక్షన్స్ అన్నీ ఇంకా అక్కడ రాకూడదు, ఓకే? ఆల్ ది బెస్ట్. మరి అందరికీ ఫేవరెట్ టీం నిత్య శ్రీహిత చిన్నారి పెళ్లి కూతురు వచ్చేసింది శ్రీరాముల వారి మీద కీర్తన ఆలపించడానికి. నిత్య శ్రీహిత వెల్కమ్. కంగ్రాచులేషన్స్ మీ అందరికీ, ఫైనల్కి వచ్చేసారు. శ్రీరాముల వారి థీమ్ మీద పాట పాడబోతున్నారు. ఇవాళ ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకున్నావు? రామచంద్రుడితడు. ఓ రామచంద్రుడితడు, బాగా ప్రిపేర్ అయ్యావా? కంగున మోగాలి కదా. రాముల వారు భద్రాద్రి నుంచి పరిగెత్తుకు రావాలి కదా, అవునా? వస్తారా? రెడీ, కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఏ రాగం? ద్విజావంతి. ఓకే రైట్. సో బాగా పాడండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. మరి
కల్పవృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితడు గాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి తడు సీతాదేవి పాలిటి చింతామణి తడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణి తడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెడిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరక సుగ్రీవు పాలి పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము నిరతి విభీషణుని పాలి నిదానము ఈతడు గరిమ జనకు పాలి ఘనపారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెడిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు శబరిపాలి తత్వపు రహస్యము అలరిగుహుని పాలి ఆది మూలము తలప శబరిపాలి తత్వపు రహస్యము అలరిగుహుని పాలి ఆది మూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయు శ్రీ వెంకటాద్రి విపుడితడు కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెలయు శ్రీ వెంకటాద్రి విపుడితడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెడిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెడిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు నిత్యశ్రీత బాగుంది, చాలా చాలా ఓకే. రామచంద్రుడితడు రఘువీరుడు. మరి మన పాట ఎలా ఉందో అడుగుదామా జడ్జెస్ని. విద్యాభారతి గారు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి. ఈ చిన్నపిల్లల్లో రాముడు అలాగా కనిపిస్తున్నాడు. అంటే నేనున్నాడు అని రాముడు అనుకున్నాను కాబట్టి నాకు కనిపిస్తున్నాడు. ఎవరైనా లేడు అనుకుంటే వాళ్ళకి లేడు. మన ధర్మం, మన సాంప్రదాయం ఇదే చెప్తుంది. దారి చూపిస్తుంది, దారి వేసేసింది. దాంట్లో నడుస్తావా లేదా నీ ఇష్టం, నడిస్తే మంచిది అన్నట్టుగా, ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు అన్నట్టుగా ఉంటుంది ఈ కీర్తన. చాలా చక్కగా ఉంది. ఈ సందర్భంలో గురువులు నేదునూరి వారిని తలుచుకోక తప్పదు. ఎందుకంటే ఎంత సంగీత కళానిధి ఆయన. త్యాగరాజస్వామి కృతులకిను దీక్షితారి వారి కృతులకి
అన్నమాచార్య కీర్తనలకి వ్యత్యాసము అనేది సంగీతజ్ఞులు ఎంత బాగా చూపించారంటే వాళ్ళ స్వరపరిచినటువంటి విధానం కానీ అది అంటే సంకీర్తన లక్షణం అనేది చెప్పబడింది అన్నమాచార్యుల వారి సంకీర్తనలకి. సాహిత్యాన్ని చెడగొట్టకుండా అంటే సాహిత్యాన్ని ప్రొజెక్ట్ చేస్తూ మాత్రమే సంగీతం ఉండాలి అనేది దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసినటువంటి స్వర రచనలు ఇవన్నీ కూడాను అద్భుతమైనటువంటి సంగీత పరిజ్ఞానం ఉండి కూడా స్వరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా అంటే ఇవ్వకుండానే దాన్ని ఆధారం చేసి మాత్రమే సాహిత్యాన్ని ప్రొజెక్ట్ చేసి కాపాడుతూ ఆ సాహిత్యాన్ని బాగా పలికించే విధంగానే వాళ్ళు చేయడం అనేది అద్భుతమైనటువంటిది. అది అలాంటి మహానుభావులకే చెల్లింది. పిల్లలు కూడా చిన్నారులు చక్కగా పాడారు. చిన్న లోపాలు ఉన్నాయి, ఇంకా అవి కూడా కరెక్ట్ చేసేసుకోవాలి. రమాప్రభ గారు, మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చక్కగా పాడారు. ఇందాక మనం అనుకున్నట్టు ద్విజాంతి రాగం రాముల వారికి బాగా ఒప్పుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి సంకీర్తనలు వింటున్నప్పుడు. శ్రీరామ రక్షా స్తోత్రంలో మాతా రామో మత్పితా రామచంద్ర, స్వామీ రామో మత్ సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళు, నాణ్యం జానే నైవ జానే న జానే అంటాడు. అంటే రామచంద్రుడు తప్ప తల్లివి నీవే తండ్రివి నీవే అన్నట్టుగా అందరూ కూడా నువ్వే, అంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే అని రామదాస్ గారు చెప్పారు, త్యాగరాజ స్వామి వారు చెప్పారు, అన్నీ కూడా రామచంద్రుడే అని. కానీ అన్నమాచార్య ఆ రోజుల్లో ఒక మెట్టు ఇంకొంచెం పైకెక్కి చెప్తాడు, రామచంద్రుడు ఇతడు రఘువీరుడే, కానీ ఎవరు ఏ రకంగా కోరుకుంటే ఆ రకమైనటువంటి ఫలములు ఇవ్వగలిగినటువంటి అవతారం శ్రీరామ అవతారంగా చెప్పబడింది అని మనకు చెప్తూనే ఉంటారు ప్రతి సంకీర్తనలో. అలాగే ఈ మొట్టమొదటి దాంట్లో గౌతమ భార్య పాలిటి కామధేను ఇతడు అంటారు. అహల్య శాప విముక్తి అడిగింది, గౌతమ స్వీకారం, 2 కోరికలు కోరింది. అవి 2 కూడా శ్రీరాముల వారి ద్వారానే సాధ్యపడ్డాయి. అలా కామధేను అయ్యావు అంటే మనకు అడిగిన కోరికలు తీర్చేది కామధేను కాబట్టి. ఘాతల కౌశికుపాలి కల్పవృక్షం, ఇక్కడ విశ్వామిత్రుడు పాపం 2 సార్లు దెబ్బతింటాడు. ఒకసారి త్రిశంకు స్వర్గం, తర్వాత మళ్ళీ వశిష్ఠుడితో పోరాడి ఇలా 2 సార్లు పాపం అతను తపస్సు వెచ్చిస్తాడు, కానీ ఘాతలే దెబ్బతింటాడు, భంగం కలుగుతుంది. 3వసారి దశరథుడిని ఆశ్రయించి రాములవారిని తీసుకెళ్ళి యజ్ఞయాగ సంరక్షణ జరుగుతుంది. అందుకని తను తిన్నటువంటి ఆ ఘాతలు దెబ్బలు అన్నింటికీ కూడా స్వస్తి చెప్తూ కల్పవృక్షం అయ్యావయ్యా అని చెప్తాడు. ఎంత లోతైన ధ్యాసతో అన్నమాచార్యులు వారు అక్కడ పెట్టారో చూడండి. అలాగే సీతాదేవి పాలిటి చింతామణి అంటే మనకు తెలిసిందే, ఇవన్నీ కూడా క్షీరసాగర మదనం నుంచి వచ్చినటువంటి విశేషమైనటువంటి వస్తువులు ఈనాడు. అలాగే దాసుల పాలిటి ఇహపరదైవం అని చెప్తాడు. సుగ్రీవుడికి చాలా దగ్గరవాడు. అలాగే హనుమంతుడి పాలిటి సాక్షాత్తు సామ్రాజ్యం లాంటివాడు. విభీషణుడి పాలి నిధానం అంటే ధన నిక్షేపం, ఇతను ధన నిక్షేపం లాంటివాడు. అలాగే జనకుడి పాలిటి మళ్ళీ కల్పవృక్షం లాంటివాడు. సీతాదేవిని చక్కగా అటువంటి అల్లుడు వచ్చాడు అని జనకుడు పొంగిపోతున్నట్ట, ఆ విషయాన్ని మనకు చెప్పారు. శబరిపాలి తత్వజ్ఞాన రహస్యం, తత్వపు రహస్యం అనేది ఒక 3 రకాలుగా ఉంటుంది. అటువంటి ఆ తత్వజ్ఞాన రహస్యాన్ని ఆ 3 భాగాలలో శబరి ఎలాగ రాముల వారి ప్రేమ గెలవగలిగిందో ఇక్కడ మనకి అన్నమాచార్యుల వారు చూపించారు. గుహుడి పాలిట ఆది మూలం, అంటే ఆదిదేవుడు ఇతడే అని గుహుడికి కూడా ఆయన కోరిన కోరికని ఈడ్చారనమాట. కోరికలు ఈడేరంటారు చూడండి, ఫలాన్ని ఇచ్చారు. అటువంటి ఫలితాన్ని ఇచ్చినటువంటి రామచంద్రులు కలడని నమ్మిన వారు కళ్ళ ఎదురుకుండానే కనిపిస్తాడు. అది ఎవరో కాదు సుమా, ఈ వెంకటాద్రి విభుడే అని చివరికి చెప్పడం ఒక చాలా ఆనందమైన విషయం. ఎందుకంటే ఎక్కడో మనం అయోధ్య రామ మందిర నిర్మాణం అయింది, రాములు వారు బాలరాముడు చూడ్డానికి మిలియన్ల మంది తరలి వెళ్ళారు, ఎక్కడా లేడు, ఇక్కడే ఉన్నాడు. దక్షిణ అయోధ్య నుండి భద్రాచలం వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉన్నాడు, మన కళ్ళ ఎదురుకుండా ప్రత్యక్షం అవుతాడు అని. అలాగే ఇటువంటి సంకీర్తనలు ఇంత చిన్న పిల్లల చేత పాడిస్తున్న హిందూ ధర్మం వారికి, అలాగే చక్కగా సాధన చేసి చూడకుండా మూలమంత్రాల్లా ఉచ్చరిస్తున్న చిన్నారులందరికీ, వీళ్ళది వింటున్న మనందరికీ కూడా శ్రీరామ కటాక్షం కలుగుగాక. థ్యాంక్ యూ రమప్రభ గారు, విద్యాభారతి గారు. సో నిత్యశ్రీత చాలా చాలా బాగా పాడారు. మరి తదుపరి థీమ్స్లో కూడా మంచిగా పాడాలి, సరేనా? ఓకేనా? చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా ఇంకా రానివ్వకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్. మరి మన తదుపరి టీం సాయి శ్రీ టీం సిద్ధంగా ఉన్నారు.
వెల్కమ్ సాయి శ్రీ టీమ్, కంగ్రాచులేషన్స్, ఫైనల్స్ వరకు వచ్చేసారు. థ్యాంక్ యూ. ఈరోజు ఏ కీర్తన ఆలపించబోతున్నారు? రాముడు రాఘవుడు. ఏ రాగం? ఓకే, సిద్ధంగా ఉన్నారా? ఓకే, డన్. బాగా పాడాలి, ఓకేనా? ఫైనల్స్ కదా, ఓకే. ఆల్ ది బెస్ట్. పమగా మరి సరి తజం జం ధీం తధీం తమపని పమగా మరి సరి పమగా మరి సరి తజం జం ధీం తధీం తమపని పమగా మరి సరి 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 తదిగిణతం నీ సరి తదిగిణతం తదిగిణతం నిదని సరి రాముడు రాఘవుడు రవికులుడితడు రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. పుత్ర కామేష్టియందు పరమానమున అరయ పుత్ర కామేష్టియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము అరయ పుత్ర కామేష్టియందు పరమానమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా తిరమయుదయించిన దివ్య తేజము తిరమయుదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు. వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము వేద వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొన పలికేటి పరమార్థము బోధితో శ్రీ వెంకటాద్రి బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాణ బోధితో శ్రీ వెంకటాద్రి పొంచి విజయనగరాణ ఆదికి అనాది అయిన అర్చావతారము ఆదికి అనాది అయిన అర్చావతారము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు రవికులుడితడు.
సాయి శ్రీ టీం చాలా చాలా బాగా పాడారు. ఓకే, మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో తెలుసుకుందామా? విద్యాభారతి గారు, వీళ్ళలో కాన్ఫిడెన్స్ నచ్చుతుంది. ఎప్పుడు అసలు కూర్చుంటారు, మాదే స్టేజ్, మాదే ప్రైజ్ అన్నట్టు కూర్చుంటారు అనమాట. చాలా బాగుంది నాన్న. మీ ప్రయోగాల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు. ఏదో ఒకటి కొత్తదనం తీసుకొస్తారు మీరు పర్ఫార్మెన్స్లో. అది మీ గురువు గారిని మెచ్చుకోవాలి ఆ విధంగా, ఎందుకంటే తర్ఫీదు ఇచ్చే వాళ్ళల్లో కూడా ఉంటుంది కాబట్టి. చాలా బాగుంది, చాలా క్లీన్ నీట్ పర్ఫార్మెన్స్. చక్కగా పదాలన్నీ కూడా స్వచ్ఛంగా పలికారు, బాగుంది, చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, మీకు ఎలా అనిపించింది? చక్కగా పాడారు. నాకైతే లవకుశ సినిమా గుర్తొచ్చింది. లవకుశులు శ్రీరాముని యొక్క వైభవాన్ని వివరిస్తూ సాక్షాత్తు వాళ్ళ తండ్రి దగ్గరే పాడుతుంటే ఎలా ఉంటుంది అని అనిపించింది. చిన్నపిల్లలు ముఖ్యంగా ముగ్గురు చాలా చిన్నపిల్లలు, వాళ్ళు కూడా అంత బాగా అద్భుతంగా పాడారు. నిజంగా మీ గురువుగారిని అభినందించకుండా ఉండలేకపోతున్నాం. మీ గురువుగారికి నమస్కారాలు. చాలా బాగుంది. అంటే కానడ పశుపతి గారు ఆ కానడని ఎలివేట్ చేస్తూ శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరణమామి అనేటువంటి ఏ శ్లోకం అయితే మనకి కనిపిస్తుందో దానికి తగినట్టుగా ఈ సంకీర్తన అనిపిస్తుంది. దానికి తగినట్టుగా పశుపతి గారు కానడ రాగం చేయడం. పొంచి విజయనగరాన అంటారు అన్నమాచార్యులు వారు. సంకీర్తన లక్షణంలో ఇందాక విద్యాభారతి గారు చెప్పినట్టు సంకీర్తన లక్షణంలో కూడా కొన్ని పుటలు కనిపించట్లేదని అంటున్నారు. అన్ని పుటలు దొరకలేదు మనకని. అయితే సంకీర్తన లక్షణం ప్రకారం ఈ తాళానికి చూసుకుంటున్నప్పుడు వాగ్గేయకారుడు ఆసువుగా పాడుతున్నప్పుడు అన్నమాచార్యులు వారు ఆ పొంచి విజయనగరాన అంటారు. అలా అనొచ్చు, విజయనగరం అది. అక్కడ ఉండేటువంటి దేవాలయం, ఆ కోదండరాముడు ఎక్కడో ఒక మూల ఆంజనేయ స్వామి ఉండి ఉంటారు, రాములు వారు ఉండి ఉంటారు. పొంచి విజయనగరాన ఆదికి అనాది అయిన అర్చావతారంగా మళ్ళీ మన వెంకటేశ్వరునే తన శ్రేష్ఠ దేవతనే ఇక్కడికి తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తారు. ఈ రకంగా ఆ రవికులం అంటే రాముల వారి పుట్టుకతో ఎన్ని తరాలు ఇటు తరించాయి, ఎన్ని తరాల వారికి ఆయన తరింపచేశాడు, తన ముందు తరాల ఎన్నో తరాల్ని ఎలా తరింపచేశాడు, పరవాన్నంలోంచి ఎలా వచ్చాడు, వేదాంత రహస్యాలన్నీ ఎన్ని చెప్పాడు, మనుజావతారంలో ఉండి మనకి ఏం చెప్పాడు అన్నవన్నీ కూడా సవిస్తరంగా వివరించిన అన్నమాచార్యులు వారు సదాస్మరణీయులు. ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఈ పద సంకీర్తన అభిషేక ఉత్సవం ఎప్పటికీ మరచిపోనే మధుర జ్ఞాపకం. సూపర్ అండి. థ్యాంక్ యూ రమప్రభ గారు, విద్యాభారతి గారు. సాయి శ్రీ టీం మధురం మధురం శ్రీరామనామం, సాయి శ్రీ గానం అద్భుతం, సూపర్. ఓకేనా, బాగా పాడారు, మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా ఫైనల్ థీమ్లో రానివ్వకూడదు. ఓకే, ఆల్ ది బెస్ట్ సాయి శ్రీ టీం. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తన అభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావుస్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ టూర్ టైమ్స్ మరియు శాస్త్రీ బామ్, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఈనాటి రౌండ్లో శ్రీరామచంద్రుడికి సంబంధించి అన్నమయ్య కీర్తనని ఆలపించిన చిన్నారులు చాలా సక్సెస్ఫుల్గా పాడారు. మరి తదుపరి మరో చక్కటి థీమ్లో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావు ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ టూర్ టైమ్స్ మరియు శాస్త్రీబామ్, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.